ఒక భావజాలంతో నడిచేసింది ప్రపంచం. లేదా అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ వాళ్ళ భావజాలంతోనే యూరప్ సమాజం నడిచింది, బ్రిటన్ సమాజం నడిచింది. దాని ఫలితాన్ని అప్పుడే అనుభవించడం కూడా ప్రారంభించింది. శరణార్థుల్ని వద్దని ఎవరు చెప్పరు, అట్లాగే చొరబాటుదారులకు సంబంధించి ఏదో ఒక భద్రత కల్పించద్దని ఎవరు చెప్పరు, మానవతావాదంతో దగ్గరికి తీయొద్దని ఎవరు చెప్పరు. కానీ ఈ మానవతావాదం, ఈ స్వేచ్ఛ విపరీతమైపోయి మన వాళ్ళ స్వేచ్ఛలు తీసేసి అవతల వాళ్ళకి స్వేచ్ఛలు హక్కులు కల్పించేసి చివరికి మన వాళ్ళ మీద కేసులు పెట్టేసి అవతల వాళ్ళని కాపాడుకొచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏదైతే బ్రిటన్ లాంటి చోట్న, ఫ్రాన్స్ లాంటి చోట్ల చోటు చేసుకుందో, ఇప్పుడు ఆ విషయం మీద జేడీ వాన్స్ ఎవరైతే అమెరికన్ ఉపాధ్యక్షుడు బ్రిటన్కి క్లాస్ పీకాడు, ఏదైతే 51 సంవత్సరాల బ్రిటన్ ప్రభుత్వాన్ని, అంటే బ్రిటన్కి సంబంధించినటువంటి పౌరుణ్ణి, 51 సంవత్సరాల పౌరుణ్ణి అరెస్ట్ చేసినటువంటి విషయం ఏదైతే ఏంటయ్యా ఆయన క్రైమ్ అంటే, ఆ దేశానికి సంబంధించినటువంటి హక్కులు కోల్పోతున్నాం అన్నటువంటి పాయింట్ అన్నందుకు అరెస్ట్ చేసినటువంటి తీరుని ప్రశ్నించాడు. అదేవిధంగా బ్రిటన్ పౌరుల యొక్క హక్కుల్ని కాలరాసి ఎదుటి వాళ్ళకి హక్కులు ఉన్నాయని చెప్పడం ఏంటి, చివరికి బ్రిటన్ పౌరులే ప్రజాస్వామ్య పోరాటం హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని కీర్ స్టార్మర్ని అడిగి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.